హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్. ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ టీజర్ ని మేలో అయితే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు మూవీ మేకర్స్. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. విశ్వం సినిమా తర్వాత గోపీచంద్ నటించబోయే కొత్త సినిమాని నిన్న అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సంకల్ప్ రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ డైరెక్టర్ ఆల్రెడీ గాజీ, అంతరిక్షం హిందీలో ఒక సినిమా చేశారు. ఇది 4వ సినిమా డైరెక్టర్కి. కాన్సెప్ట్లన్నీ సపరేట్గా కొత్తదనంతో ఉంటాయి. మన దేశంలో జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఇమాన్యుయల్ ఇస్మాయిల్ అయితే ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. నేను పాకిస్తానీ అమ్మాయిని కాదు, మా ఫ్యామిలీకి పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం అయితే జరిగింది. కార్తిక్ ఆర్యన్ నటిస్తున్న నాగ్జిల్లా మూవీ పోస్టర్ అఫీషియల్ గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరోగాను విలన్ గాను కూడా కనిపించబోతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాని 3 పార్ట్ల కింద రిలీజ్ చేస్తాడంట కరణ్ జోహర్. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న మూవీలో అల్లు అర్జున్ కొత్త లుక్ లో అయితే కనిపించబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా సమంతని తీసుకునే ఆలోచనలో ఉన్నారంట మూవీ మేకర్స్. మరి సినిమా అఫీషియల్ గా లాంచ్ అయితే గానీ తెలియదు ఎంతవరకు ఏది నిజం అనేది. నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాని జూలై 4న రిలీజ్ చేయాలని చూస్తున్నారంట మూవీ మేకర్స్. నితిన్ తో ఫస్ట్ టైం సప్తమి గౌడ ఇందులో హీరోయిన్ గా కనిపించబోతుంది. ఫర్జీకి సీక్వెల్ గా రాబోతున్న ఫర్జీ 2 వెబ్ సిరీస్ ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి అయితే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఈ సిరీస్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2026 డిసెంబర్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట.